భారత్ దెబ్బకు పాక్ ఎవరిని నమ్మడం లేదా? సైనిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడితే అంతే సంగతులని భావిస్తోందా? చైనా సహా అన్ని దేశాలు పాక్ హ్యాండ్ ఇచ్చేశాయా? పాక్ మిలిటరీ స్ట్రాటజీ పూర్తిగా ఫెయిల్ అయిందా? ఆ దేశ ఎకానమీని ప్రధాని మోదీ నాశనం చేశారా? తమకు అంత సైనిక శక్తి ఉంది, ఇంత సైనిక శక్తి ఉందని వెర్రబీగితే ఈ ఆధునిక ప్రపంచంలో అంతే సంగతులు. ఎన్ని క్షిపణులున్నాయి, ఏ స్థాయి వెపన్స్ ఉన్నాయనేదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. అవి లేకపోతే తుప్పు పట్టిన ఆయుధాలతో యుద్ధం చేయటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాక్ బోర్డర్ దాటలేదు. పాకిస్తాన్ పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడి తుత్తనయులు చేసింది. ఈ దాడి పాకిస్తాన్ అసలు ఊహించలేదు. అందుకే బోర్డర్స్ కు సైనికులను, రేంజర్లను తరలించి కాల్పులు జరిపింది. హఠాత్తుగా క్షిపణులొచ్చి సైనిక, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తాయని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. తుపాకులు పట్టుకుని కాల్చడం తప్ప పాకిస్తాన్ ఆర్మీ దగ్గర అస్సలు టెక్నాలజీయే లేదు. కేవలం అణుబాంబుల బూచి చూపించి భయపెట్టాలనుకుంటోంది. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయని గుర్తించలేకపోయింది. అసలు అవి లీక్ అయితే తమకే నష్టమన్న విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంది పాకిస్తాన్. భారత్ తో ఈ స్థాయి వ్యవహారం జరుగుతుందని ఆ దేశం ఊహించలేదు. లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ మాత్రమే వస్తుంది. జస్ట్ బోర్డర్ లో కాల్పులతో భారత్ సరిపెడుతుందనుకున్నారు. అయితే ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. సంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లిందని తెలుసుకోలేకపోయింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడంతో పాటుగా అవసరమైతే పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధపడేటువంటి పద్ధతిలో నిర్ణయాలు తీసుకున్నది. విపక్షాలన్నీ బలపరిచాయి. దేశంలో ఉండేటువంటి ప్రజానీకమంతా బలపరిచారు. ఏమిటి ప్రధానమైన డిమాండ్లు? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లొంగదీయాలా? భారతదేశంలో ఉగ్రవాదం లేకుండా చూడాలా? మన దేశంలో చొరబాటుగా వచ్చి మన ప్రజల్ని కాల్ చేస్తున్నారు. ఇటువంటి ఈ దురంతానికి అంతం చేయాలి. అట్లాగే ఎవరైతే ఈ మొత్తం ఉగ్రవాద క్యాంపులకు నాయకత్వం వహిస్తున్నారో మసూద్ అజర్ కానీ ఇటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ మనకు అప్పచెప్పాలి అనేటువంటిది మన ప్రభుత్వం మాటి మాటి చెప్పింది. ప్రజలు దాన్ని అంగీకరించారు, కరెక్ట్ అది అనేసి. మరి సడన్గా 3 రోజుల్లో యుద్ధం ఆగిపోయింది. టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఏమిటి ఎవరికి తెలియదు. మరి మసూద్ అజర్ ఇటువంటి వాళ్ళందరినీ ఉగ్రవాద నాయకత్వం, ఉగ్రవాదులే కాదు ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్స్, వాళ్ళని ఏమైనా పట్టుకుని వచ్చారా? లేదు పాకిస్తాన్ అంగీకరించిందా? మనకు తెలియదు. భారత్ లో విజృంభిస్తున్న ఆర్థిక వ్యవస్థను, టెక్నాలజీని చాలా తక్కువగా అంచనా వేసి దెబ్బతింది. అఫ్ఘన్లోని తాలిబాన్లతో, బలూచిస్తాన్లోని ఉద్యమకారులతో భారత్ చాలా సన్నిహిత సంబంధాలు నడిపింది. దీంతో పాకిస్తాన్ కు ఎటువైపు నుంచి సాయం అందలేదు. భారత్ వ్యూహం బాగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ఆర్మీకి పాక్ అంటే పీకల దాకా కోపం ఉంది. గల్ఫ్ దేశాలతో సైతం భారత్ సత్సంబంధాలను నెరుపుతుంటే పాకిస్తాన్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అభివృద్ధి ఎజెండాగా భారత్ దూసుకెళ్తుంటే పాక్ ఇంకా మధ్య యుగాల్లోనే మూలుగుతోంది. రక్షణ రంగంలో పాకిస్తాన్ కేవలం విదేశాలను నమ్ముకుంది. దేశీయంగా ఆయుధాలు తయారు చేసుకోలేదు. ఏదో ఒక దేశం ఆయుధాలిస్తే వాటిని ఇండియాపైకి ప్రయోగించాలని భావించింది. పాకిస్తాన్ చైనా నిండా ముంచేసింది. రెచ్చగొట్టేసి చైనా పక్కకు తప్పుకుంది. చైనా అందించిన ఆయుధాలన్నీ పేలని దీపావళి టపాసుల్లా తుస్సుమని పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టాయి. డ్రాగన్ కంట్రీని నమ్ముకుని భారత్ పై తొడగొట్టిన పాకిస్తాన్ పాలకులకు మన సైన్యం కొట్టిన దెబ్బతో బొమ్మ కనిపించింది. భారత సైన్యం స్టీల్త్ క్రూయిజ్ క్షిపణులను, హ్యామర్ గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తుంటే చైనా అందించిన HQ-9B, HQ-16 క్షిపణి రక్షక వ్యవస్థలు వాటిని అడ్డుకోలేకపోయాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ తమపై దాడి చేస్తున్న క్షిపణులను కనిపెట్టడంలో అవి విఫలమయ్యాయి. పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూ కవ్వించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఎంత అభివృద్ధి చెందినా సాంకేతికంగా మరింత వృద్ధి సాధించేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తుంటే ఉగ్రవాదులతో కుమ్మక్కై కుటిల యత్నాలు చేస్తోంది పాక్. శత్రు క్షిపణులు, రాడార్ వ్యవస్థను దాటిపోకుండా అడ్డుకుంటోంది భారత్. పాకిస్తాన్ ఇప్పటికీ 1971 వార్ దగ్గరే ఆగిపోయింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం, గగనతలాన్ని మూసివేయటం, ప్రత్యక్ష పరోక్ష వాణిజ్యంపై పూర్తి నిషేధం వంటి ఈ చర్యలు పాక్ ను ముంచేశాయి. ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ కలిసి సాగవంటూ ప్రధాని మోదీ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ లో 80% సాగుకు ఆధారం
సింధు జలాలు. గోధుమ, వరి, పత్తి వంటి కీలక పంటల ద్వారా పాకిస్తాన్ జీడీపీలో 25% వాటాను అందిస్తోంది. ఈ నదిలో నీటిని పూర్తిగా ఆపేస్తే పాకిస్తాన్ ఆహార భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థతో పోరాడుతున్న పాకిస్తాన్ పై పరోక్ష దిగుమతుల నిషేధం ప్రభావం చూపనున్నాయి. పాకిస్తాన్ మరింతగా దివాలా తీస్తుంది. డ్రై ఫ్రూట్స్, ముల్తాన్ మట్టి, రసాయనాల వంటి వస్తువులను ఇకపై పాక్ ఎగుమతి చేయలేదు. అట్టారీ సరిహద్దు మూసివేయడంతో పాకిస్తానీలకు నష్టం జరగనుంది. దీనిపై ఆధారపడ్డ పాక్ చిన్న వ్యాపారులు, తయారీదారులకు పని లేకుండా పోయింది. కర్తార్పూర్ కారిడార్ నిలిపివేయడంతో సిక్కు సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం దెబ్బతింది. షిప్పింగ్, పార్సిల్ సేవలను భారత ప్రభుత్వం నిషేధించడం వలన ఇప్పటికే వెంటిలేటర్స్ పై ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతిననుంది.